Hi, hello ladies. Welcome to our channel Aparajita Business. సో ఫస్ట్ బిజినెస్ అయితే సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందండి. సో ఈరోజు ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. వాట్ అబౌట్ ద సెకండ్ బిజినెస్ అని రివీల్ చేస్తున్నానండి, చూసేయండి. సెకండ్ బిజినెస్ కూడా. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్స్ ఉన్నారో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ కోసం ఎదురు చూస్తున్నారు కదా, వాళ్ళ కోసమే ఈ వీడియో. ఇది ఒక ప్యాషన్ అండ్ ఫ్యాషన్ తో కూడుకున్న బిజినెస్ అండి. జీరో ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అన్నది ఎలాగా లేదు మీకు. జీరో ఇన్వెస్ట్మెంట్. మన పాకెట్ లో మనీ పడాలి అంటే కొంచెం కష్టం అయితే పడాలండి. కష్టం లేకుండా ఏది రాదు. ఒక్క రూపాయి సంపాదించాలన్నా కానీ చాలా కష్టమే. సో ఇక్కడ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఎలా అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను. ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటామన్న వాళ్ళు యువర్ విష్ అండి. సో మార్కెట్ లో మంచి క్వాలిటీ ఉన్న క్లాతింగ్ తేవడము, మంచి క్వాలిటీ ఉన్న ఏదైనా ప్రొడక్ట్ తేవడం అనేది నా రెస్పాన్సిబిలిటీ. కస్టమర్స్ ని ఎలా అట్రాక్ట్ చేయాలి, కస్టమర్స్ దగ్గర మనము ఎలా బిహేవ్ చేయాలనేది మీ ఇష్టము, అది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ప్రతిదీ కూడా నమ్మకంతో ముందుకెళ్ళాలండి. సో మీరు పైకి రావాలి అంటే నా సపోర్ట్ ఖచ్చితంగా మీకు ఇస్తాను. మోటివేషన్ గా మీకు నేను ఉంటానండి. ఈ ఐడియా అంటే నేను చెప్పబోయే ఐడియా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ యూట్యూబ్ లోనే కామెంట్ బాక్స్ లో ఒక లైక్ చేసి, లైక్ నెంబర్ ఎంత వస్తుందో ఆ లైక్ నెంబర్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేను ఫర్దర్ గా అంటే గివ్ అవే గిఫ్ట్స్ కూడా అనౌన్స్ చేస్తాను. అది ఎలా అనేది చెప్తాను. సో ఇక్కడ రీసెల్లింగ్ బిజినెస్ అనేది వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి అంటే, నేను పెట్టే ప్రతి ప్రొడక్ట్ కూడా మీరు మీ వాట్సాప్ గ్రూప్లలో పెట్టుకోండి. మీరు గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు కొంతమందికి ఇష్టం ఉండదండి, వాళ్ళని మనము ఎలాంటి ఫోర్స్ అనేది చెయ్యొద్దు. ఇష్టం ఉన్న వాళ్ళనే పెట్టుకోండి. మనకు ఎలా సపోర్ట్ అనేది మన రిలేటివ్స్ నుంచి కానీ ఫ్రెండ్స్ గురించి కానీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దండి. మనం 10 రోజులు వాట్సాప్ స్టేటస్ పెడితే గానీ అందులో ఒక్క రోజు మాత్రమే ఎవరో ఒకరు చూస్తారండి. సో మీరు ప్రాఫిట్ నేను పెట్టే ప్రైస్ కి మీరు జీరో ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఎక్కువ ప్రాఫిట్ అయితే ఆలోచించొద్దు ఎవరు కూడా. నేను కూడా నా బిజినెస్ ని ఈ రోజు ఏదో 1 మంత్ లో స్టార్ట్ చేసి యూట్యూబ్ పెట్టేసి ఇప్పుడేదో ఎర్న్ చేస్తున్నా అని కాదండి. నేను ఒక 1.5 year నుంచి స్ట్రగుల్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఇంత కష్టపడితే గానీ ఇప్పుడు మీ ముందుకి ఇలా వస్తున్నాను. సో ఒక్క రోజులో వచ్చిన కష్టం అంటే ఒక్క రోజులో వచ్చిన ఇదైతే కాదండి బిజినెస్ కూడా. ఈ రోజు మీకు ఇలా ఇవన్నీ చూపిస్తున్నాను అంటే ఇందులో కూడా కష్టం అనేది చాలా ఉంది. బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటది. ఇది అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుందండి. నాది ఒకటేనండి లక్ష్యము, లేడీస్ కమ్యూనిటీ బిల్డ్ చేసుకోవాలి. అందులో నేను హెడ్ అయి ఉండాలి. దానికి నా సపోర్ట్ మీకు ఉండాలి, మీ సపోర్ట్ నాకు ఉండాలండి. సో ఒకరికొకరము ఏ ఒకరికొకరము సపోర్ట్ ఇచ్చుకుంటూ ముందుకెళ్ళాలి అనేది నా కోరికండి. ఇందులో ఒకరికి అంటే 100 మందిని క్రియేట్ చేస్తే మనకు లైఫ్‌లో మీరొకటి అర్థం చేసుకోండి. నేను నా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా. మనకు మన, మన అని మనం ఎంతైతే ఎక్స్‌పెక్ట్ చేస్తామో మన ఫ్రెండ్స్ సర్కిల్ గాని, రిలేటివ్స్ గాని, మనకు తెలిసిన వాళ్ళు గాని, మన చుట్టుపక్కల వాళ్ళు గాని, అక్కడి నుంచి ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి సపోర్ట్ అనేది. సో స్టార్టింగ్ కొంచెం ఇబ్బందయినా సరే ముందుకు వెళ్ళడం అనేది మన లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్ళిపోవాలి. ఆ 100 మంది అనేది మనం క్రియేట్ చేసుకున్న తర్వాత, కమ్యూనిటీ బిల్డ్ చేసుకున్న తర్వాత మనం ఎంత సపోర్టివ్‌గా ఉంటామనేది మనకే అర్థమవుతుందండి. నేను లాస్ట్ వాట్సాప్ గ్రూప్‌లో గూడా కాల్స్ మాట్లాడానండి ఇంట్రెస్టెడ్ పీపుల్స్, ఉమెన్స్ వాళ్ళతోటి. సో మీరే ఎంత ఫీల్ అయ్యారు అనేది మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి యూట్యూబ్‌లోనే. చాలా మంది అడుగుతున్నారు జీరో ఇన్వెస్ట్మెంట్ అనేది. సో ఈ రోజు చెప్పేస్తున్నానండి జీరో ఇన్వెస్ట్మెంట్ ఎలా అనేది. ఒకటేనండి ఇక్కడ మనము ఏంటి అంటే జీరో ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది మీ ఇష్టం అండి. సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఇస్తాను. ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఏంటి అంటే నేను పెట్టే ప్రతి ప్రొడక్ట్ కూడా మీరు వాట్సాప్‌లో షేర్ చేసుకోండి స్టేటస్ లాగా. వాట్సాప్‌లో స్టేటస్ లాగా పెట్టుకున్నప్పుడు ఎవరో ఒకరు ఖచ్చితంగా చూస్తారండి. చూసినప్పుడు అది మీరు ఆర్డర్ తీసుకొని మీకు మనీ అనేది ట్రాన్స్‌ఫర్ చేయించుకుంటారండి. నా వరకు రారు వాళ్ళు. నా గురించి అసలు మీరు రివీలే చేయొద్దు వాళ్ళకి. సో మీరు చెప్పినప్పుడు మీకంటూ కస్టమర్ వస్తారు. అప్పుడు మీరు ప్రాఫిట్ మీరు కట్ చేసుకొని రిమైనింగ్ నాకిస్తారు. మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఒక పెన్ ఉందండి. ఆ పెన్ బాగా రాస్తుంది. ఆ ప్రొడక్ట్‌ని నేనిప్పుడు రూ. 100కి సేల్ చేస్తున్నా. 100 అన్నప్పుడు మీరు జీరో ఇన్వెస్ట్‌మెంట్ కాబట్టి మీరు ఒకేసారి రూ. 100 ప్రాఫిట్ చూసుకోవద్దండి. జస్ట్ లైక్ రూ. 30, రూ. 50 ఎనఫ్. పెట్టుకొని మీరు సేల్ చేసుకోండి. ఓకే. కస్టమర్ ఎక్కువ పెడతారు అన్న ఆలోచన మీకుంటే పెట్టుకోండి రూ. 100 నో ప్రాబ్లమ్.
సో అదే పెన్నుని మీరు 100 ప్రాఫిట్ వేసుకుంటారా, 30 ప్రాఫిట్ వేసుకుంటారా అనేది డిపెండింగ్ ఆన్ కస్టమర్ అండ్ యూ. మీ మీద కస్టమర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. దాన్ని మీరు సేల్ చేసినప్పుడు మీకొచ్చే ప్రాఫిట్‌ని మీరే పెట్టేసుకుంటారండి. రిమైనింగ్ నేను ఎంతైతే అమౌంట్ పెట్టానో ఆ అమౌంట్‌ని నాకు పంపిస్తారు మీరు. పంపించినప్పుడు మీకు వచ్చిన కస్టమర్ అనే అడ్రస్ నాకిస్తే నేను షేర్ చేస్తాను వాళ్ళకి. షేర్ మీన్స్ కొరియర్ చేస్తాను. సో ఇక్కడ ప్రతీది కూడా జీరో ఇన్వెస్ట్‌మెంటే. మీరు చేసేది ఏమీ లేదా అంటే ఉంది. ఏంటి కష్టము? వాట్సాప్‌లో పెట్టుకోవాలి. ఆర్డర్ వచ్చినప్పుడు మీరు ఆర్డర్ తీసుకోవాలి. మీరే ప్రాఫిట్ చూసుకోండి. నాకివ్వండి. నేను వాళ్ళకి కొరియర్ చేస్తాను. ఇక్కడ కొరియర్ చార్జెస్ మీకుండవు. కొరియర్ కవర్స్ మీకుండవు. తెచ్చే పని ఉండదు. మాల్ అంటే ఇప్పుడు ప్రొడక్ట్ తెచ్చే వరకు ఉండదు. బ్యాక్‌గ్రౌండ్ వరకు ఉండదు. సో ఇక్కడ మీకు వచ్చే ప్రతి రూపాయి కూడా దాచిపెట్టుకోండి. ఈరోజు వచ్చిన రూ. 50 వస్తే మీరు అనుకోవచ్చు రూ. 50 కోసం ఇంత కష్టపడాలా అని. ఒక్కసారి ఆలోచించండి. రోజుకు మీరు రూ. 50 అనుకున్నారనుకోండి. సరే రూ. 100 అనుకున్నారనుకోండి. నెలకు 3000 అండి. వాటిని పక్కన పెట్టండి. పక్కన పెట్టి ఒక 1 మంత్ తర్వాత ఆ 3000 తోటి మీరు రీఇన్వెస్ట్‌మెంట్ చేసి చూడండి. మీరు ఇక్కడ రూ. 50 రూ. 100 అని చెప్తున్నాను. నెక్స్ట్ మంత్ మీరు ఓన్‌గా ప్రొడక్ట్ కొనుక్కునేంత ధైర్యం మీకొస్తుందండి. మీరు ఎవరిని అడగాల్సిన పని లేదు. మీ ఇంట్లో మీ హస్బెండ్ గాని, మీ పెద్దవాళ్ళని గాని అడిగి చేయాల్సిన పని లేదు. మీకంటూ నమ్మకం అనేది క్రియేట్ అయిపోతుంది. అసలు నేను చేస్తానా? చెయ్యనా అని. బిజినెస్ అంటేనే ఫుల్ స్టార్టింగ్ భయం ఉంటుందండి. అమ్మో! నేను చేయగలుగుతానా? నేను ముందుకెళ్ళగలుగుతానా? అసలు సరుకంతా ఉండిపోతుందేమో అని. ఇక్కడ మీరు ప్రొడక్ట్ అనేది కొనాల్సిన పని లేదు. ప్రొడక్ట్ అంతా కూడా నాదే. జస్ట్ మీరు ధైర్యం నింపుకోవడానికి మాత్రమే నేను సపోర్ట్ అయితే ఇస్తాను. మీకెప్పుడైతే మంచిగా క్లిక్ అవుతుంది అనుకున్నప్పుడు నన్ను కాంటాక్ట్ అవుతే మీకు ఇంకా బెస్ట్ ప్రైస్‌లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. అప్పుడు మీరు ఇన్వెస్ట్‌మెంట్ పెడుతున్నారు కాబట్టి ఆటోమేటిక్‌గా మీరు ప్రాఫిట్ ఎక్కువేసుకోవచ్చు. ఒక ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ క్లాత్ ఉంది. దీన్ని కాటన్ సిల్క్ ఏదో అంటారండి. దీనిపైన ఈ వర్క్ వేయాలంటే మనకు మినిమమ్‌లో మినిమమ్ 8-700 అయితే చార్జ్ చేస్తారండి. 7-8 సంథింగ్. కొన్ని బ్లౌజెస్ అయితే 1500 వరకు ఉంటాయి. సో ఇదే బ్లౌజెస్‌ని మీరు తక్కువ మార్జిన్ వేసుకొని అంటే లైక్ 200, 150 అలా వేసుకొని సేల్ చేశారనుకోండి. అప్పుడు ప్రాఫిట్ మీకే ఉంటుంది. కస్టమర్ మీకే ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్‌కి ఎవరిని అడగాల్సిన పని లేదు. అవునా? సో జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో స్టార్ట్ చేయండి. సపోర్ట్ అయితే నేను ఖచ్చితంగా అందరికీ ఇస్తాను. మీ ప్యాషనే మీకు ఫ్రీడమ్ అవుతుందండి. సో ఈ బిజినెస్ ఐడియా గనక మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు గానీ ఒక లైక్ అయితే ఇవ్వట్లేదండి. లైక్ ఇవ్వండి. నేను ఈ వీడియోస్‌లో కొంతమంది మంచి కమ్యూనిటీ అయితే బిల్డ్ అవుతుందండి. వాళ్ళకి నేను ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తాను. నేను ఆ పిక్స్ కూడా కొన్ని యాడ్ చేస్తానండి. చూడండి. సో రూ. 1000 పెట్టుబడి పెట్టి స్టార్ట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారండి. సో ముందైతే జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో స్టార్ట్ చేయండి. వచ్చిన మనీని మీరు ఒక 1 మంత్ వరకు దాచుకోండి. సో ఈరోజు స్టేటస్ పెట్టగానే రేపే కస్టమర్స్ వస్తారా అంటే రారండి. ఎవరు రారు. నాకు కూడా రారు. సో పెట్టిన తర్వాత వెయిట్ చేయండి. ఒక 10 డేసా, 15 డేసా, 30 డేసా. మనకు విన్నింగ్ రావాలి అంటే వెయిటింగ్ ఇంపార్టెంట్ అండి. అర్థమవుతుందా? విన్నింగ్ మన లైఫ్‌లోకి రావాలి అంటే వెయిటింగ్ అనేది కంపల్సరీ. వెయిట్ చేయడం మనకు వస్తే విన్నింగ్ అనేది ఆటోమేటిక్‌గా మన హ్యాండ్స్‌లోకి వస్తుందండి. విన్నింగ్ వచ్చింది అంటే మన హ్యాండ్స్‌లోకి మనీ కూడా వచ్చేస్తుందండి. మనీ వచ్చిందంటే ఆటోమేటిక్‌గా కమ్యూనిటీ కూడా వచ్చేస్తుందండి. అర్థమవుతుందా నేను చెప్పేది? సో ప్రతీదీ కూడా మన చేతుల్లోనే ఉంది. మనం ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది. కాబట్టి నాతో పాటు మీరు కూడా కష్టపడండి. కష్టపడి మీకు సపోర్ట్ అయితే నేను ఖచ్చితంగా ఇస్తాను. ఆ సపోర్ట్ తోటి ముందుకెళ్ళండి. ఇందులో ప్రాఫిట్ వస్తే దాన్ని ఖర్చు పెట్టుకోకుండా దాచిపెట్టుకోండి. నెక్స్ట్ మీ అంతట మీరే ఇన్వెస్ట్‌మెంట్ చేసుకొని దాన్ని రొటేట్ చేసుకోండి. మనం రొటేట్ చేసి మన ఇంట్లో చెప్తున్నా కదా! మన పెద్దవాళ్ళకి గాని, మీ హస్బెండ్స్ గాని ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో చూడండి. మీకు కూడా ఒక ధైర్యం అనేది ఖచ్చితంగా వస్తుంది. సో అలాంటి సపోర్ట్ అయితే నేను ఇవ్వగలుగుతానండి. ఇప్పటికిప్పుడు మీరు 5000 గాని, 10,000 గాని పెట్టి అంత అమౌంట్ పెట్టి కూడా పెట్టలేని వాళ్ళు కూడా ఉంటారు గదా! సో వాళ్ళకైతే నేనైతే సపోర్ట్ అయితే ఖచ్చితంగా చేస్తాను. మీరు ఇవన్నీ చూస్తున్నారు గదండీ! వీటన్నింటికి బ్యాక్‌గ్రౌండ్ వర్క్ అయితే చాలా ఉంటుందండి. యెస్టర్‌డే కాల్స్ కూడా చాలా వచ్చాయి. సారీ టు సే థట్ నేను కొంతమందికి రిప్లై ఇవ్వలేకపోయాను. బయట ఉన్నాను కాబట్టి. సో ప్రతీది కూడా మ్యానుఫ్యాక్చర్ నుంచి తేవడానికి ట్రై చేస్తున్నానండి. మామూలుగా వేరే వేరే షాప్స్ ఉంటాయి గదండీ! అక్కడ తెస్తే మనకు లాభం అంటే ఏముండదండి. డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ అంటే ఎవరైతే 100 మిషన్స్, 1000 మిషన్స్ పెట్టి ఒక గోదాంలాగా పెట్టి కుట్టిస్తారు చూడండి.
వాళ్ళ దగ్గర తెస్తే లాభం ఉంటుందండి. అలాంటి వాళ్ళ దగ్గర తేవాలంటే మినిమమ్ ఒక 1000 పీసులైనా మనం కొనుక్కోవాలి. 1000 పీసులు నేను తేవాలి అంటే మన కమ్యూనిటీ అనేది బిల్డ్ అవ్వాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటా నేను చెప్పేది. మనం మ్యానుఫ్యాక్చర్ నుంచి తెచ్చుకున్నప్పుడు మాత్రమే మనకు లాభం అనేది ఉంటుందండి. మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు 100 పీసులు, 50 పీసులు ఇవ్వరండి. ఏకదమ్ సే మొత్తం 500, 1000 పీసులు తీసుకోవాలి. అలాంటి పీసులు తేవాలి అంటే మీ సపోర్ట్ నాకుండాలి. నా సపోర్ట్ మీకుండాలి. ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టే బాధ్యత నాది. జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో కమ్యూనిటీ బిల్డ్ చేసే బాధ్యత మీది. ఇక్కడ ఒకరికొకరం సపోర్ట్ ఇచ్చుకుంటూ చైన్ కట్ లాగా ముందుకు వెళ్ళిపోతే కమ్యూనిటీ అనేది ఖచ్చితంగా బిల్డ్ అవుతుందండి. కమ్యూనిటీ బిల్డ్ అయిన తర్వాత మనం సంపాదించుకొని మనంతట మనము ఎర్న్ చేసుకొని అంటే మనీ సంపాదించుకొని మనం ఫ్యామిలీకి సపోర్ట్ ఇస్తే మనకు ఆ హ్యాపీనెస్ అనేది అలాగా ఉంటుందండి. నేను ఆల్రెడీ ఆ హ్యాపీనెస్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఇదంతా గ్రూప్‌లో ఉన్న వాళ్ళండి. వీళ్ళందరూ కూడా మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారు. మనం అందరం కలుద్దామండి మళ్ళీ గ్రూప్ కాల్‌లో. అన్నీ డిస్కస్ చేద్దాము. నేను కొన్ని స్ట్రాటజీస్ కూడా చెప్తాను. అవన్నీ మొత్తం ఫాలో అయిపోండి అంతే ఇంకా. హ్యాపీగా మీరే ఎర్న్ చేసుకుంటారు. కానీ మనము పెట్టిన రోజే ఏది ఆశించొద్దండి. ప్లీజ్ ట్రై టు అండర్‌స్టాండ్ ఎవ్వరైనా సరే. ఈ బిజినెసేనా ఇంత కొడితే మళ్ళీ ఈ బిజినెస్‌కే వచ్చి పడిందా అని మీరనుకోవచ్చు. నాకసలు ఈ బిజినెస్ థాటే లేదండి. నా బిజినెస్ అంతా వేరే. నాదంతా ఒకేసారి మొత్తం బల్క్‌లో ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ నేను ఆఫ్‌లైన్‌లో ఇప్పుడు సింగిల్ పీసెస్ సేల్ చేసినా మనకి ఈజీగా ఎళ్ళిపోతాయి ఇవన్నీ గూడా. సో, మనం ఎప్పుడైనా సరే ట్రెండింగ్‌లో ఉన్న బిజినెస్‌ని మనం క్యాచప్ చేసుకోవాలండి. ప్రెజెంట్ ఇది ఇప్పుడు అందరూ చేస్తున్నది ట్రెండింగ్‌లో ఉన్న బిజినెస్సే. సో, ట్రెండింగ్‌లో ఉన్నది చేస్తే మనకు గూడా కొంచెం ప్రాఫిట్ ఉంటుంది. వాల్యూ ఉంటుంది. మనకు గూడా ఎర్నింగ్ అనేది ఈజీగా సంపాదించుకోవచ్చు. సో, ట్రెండింగ్‌లో ఉన్నప్పుడు ఎవరెంత ట్రెండింగ్‌లో వెళ్తున్నారని గాదండి. మనం ఎంత ట్రస్ట్ బిల్డ్ చేసుకున్నామనే దానిపైన కాన్సెప్ట్ పైన ఉంటుంది. మనం మంచి క్వాలిటీ సేల్ చేసామనుకోండి, మన కస్టమర్స్ మనకే ఉంటారండి. ఎక్కడికెళ్లరు. సో, నేను చెప్పేది ఏంటి అంటే జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సపోర్ట్ అయితే నేనిస్తాను. ఇక్కడ ఏంటి అంటే మీరు జీరో ఇన్వెస్ట్‌మెంట్ స్టార్టింగ్ అయితే ఎవరు పెట్టుకోలేరు అంటున్నారు గాబట్టి వాళ్ళ కోసమే అడిగిన ప్రతి ఒక్కరు చూడండి జాగ్రత్తగా వీడియో మొత్తము. ఇందులో ఏంటి అంటే ఖచ్చితంగా మీరు స్టేటస్‌లలో పెట్టుకోవాలి. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో పెట్టుకోండి. పెట్టిన రోజే ఆర్డర్స్ అయితే రావండి. ఒక 10-15 డేస్ అయితే టైం పడుతుంది. టైం పట్టిన తర్వాత మీరు ఆర్డర్ తీసుకొని అమౌంట్ అనేది మీ అకౌంట్‌లో ట్రాన్స్‌ఫర్ చేయించుకోండి. తర్వాత మిగిలిన ప్రాఫిట్ మీరు కట్ చేసుకొని మిగిలిన అమౌంట్ నాకు షేర్ చేస్తే దాని ప్రకారం నేను వాళ్ళ అడ్రెస్‌కి కొరియర్ చేసేస్తాను. ఇక్కడ మీరు అనుకోవచ్చు అడ్రెస్ చేసినప్పుడు వాళ్ళ కాంటాక్ట్ మీ దగ్గర ఉంటాయి గదా అని. చూడండి నమ్మకంతోటే నడవాలండి ఇక్కడ. నా మీద నమ్మకం ఉంది అని అనుకుంటే నాతో టై అప్ అవ్వండి, కొలాబ్ అవ్వండి. అందరం కలిసి ముందుకెళ్దాం. నేను ఒక్క చెప్తున్నా గదండీ! ఒక్క ప్రొడక్ట్‌ని నా లాభం ఏంటి అనేది ఇప్పుడే చెప్పేస్తా చూడండి. 100 మందికి నేనే అమ్మాలి అని అనుకోవట్లేదండి. ఒక్కొక్కరు 10 మెంబర్స్‌కి అమ్మితే ఒక 10 మందున్నా చాలండి నాకు. ఇప్పుడు మీకు మంచి క్లియర్‌గా చెప్పాలంటే 100 పెన్నులని 100 మందికి నేనే అమ్మాలి అనుకోవట్లేదండి నేను. 10 మందిని పెట్టుకొని 10 మంది 10 మంది సేల్ చేశారనుకోండి. అప్పుడు 100 ఈజీగా అయిపోతుంది గదండీ! సో, నేను చెప్పేది మీకు అర్థమవుతుందనుకుంటా క్లియర్‌గా. నా లాభం అక్కడే వచ్చేస్తుంది. సో, మీరనుకోవచ్చు కొరియర్ చేసినప్పుడు ఈమెకు నంబర్ ఇస్తాం గదా! ఏమో మళ్ళీ అక్కడ కాంటాక్ట్ అవుతదేమో అనేసి మీరలాంటి భయాలేవి పెట్టుకోవద్దండి. నమ్మకంతో నడుస్తున్నాను. జెన్యూన్‌గా ఉన్నాను. జెన్యూన్‌గా ఉన్నప్పుడు నన్ను గూడా ముందుకు నడిపించే నమ్మకం నాకుంది మీ మీద. కొంతమంది జెన్యూన్ అంటున్నారు. అసలు జెన్యూన్ అంటే ఏంటి? అసలేం అంటే ఏం చెప్తున్నారని అడుగుతున్నారు. జెన్యూన్ అంటే ఇక్కడ ఒకటేనండి. ఇప్పుడు నా మీద మీకు డౌటొస్తది. కొంతమంది అడిగారు. నో ప్రాబ్లమ్. అది వాళ్ళ కర్తవ్యం, వాళ్ళ ధర్మం అడగడము. నేను కస్టమర్స్ చూపించినప్పుడు మీకే అది కరెక్ట్ క్వెషన్ ఏసారండి ఆ మేడము. కస్టమర్స్‌ని చూపించినప్పుడు మీరే సేల్ చేసుకుంటారు గదా! అని నేను మళ్ళీ చెప్తున్నాను. నా టార్గెటు 100 మంది గాదండి ఇక్కడ 100కి ఎక్కువని. ఆ 100 మందికి నేనే సేల్ జేయాలి అని అనుకోవట్లే. 10 మందిని సెట్ చేసుకుంటే 10 మంది 10 ప్రొడక్ట్ సేల్ చేసినా గాని 100 ఈజీగా అయిపోతాయి గదా! నా టార్గెట్ అది. మీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదో. సో, మీ కస్టమర్స్ నా వరకు రాకుండా అంటే నేనే చూసుకుంటా. నాకు అవసరం లేదు గూడా. సో, ఇక్కడ ప్రతీది గూడా మీ కస్టమర్ మీకే ఉంటారు. నా కస్టమర్స్ ఎవరు అంటే మీరే ఇంకా. మీకు అర్థమవుతుందనుకుంటే అర్థం చేసుకోండి. వీడియోని 1కి 2 సార్లు చూడండి. చాలా మందికి పాపం అర్థం కావట్లేదు. ఇలాంటి స్ట్రాటజీస్ చాలా ఉంటాయండి. మనము ఒకవేళ ఇంట్రెస్టెడ్ పీపుల్స్ ఎవరైనా ఉన్నారు అనంటే వాళ్ళని చూడండి గ్రూప్‌లో చాలా మంది యాడ్ అయ్యారు.
ఎవరెవరు జెన్యూన్, ఎవరెవరు కరెక్టా అని తెలియడానికి చిన్న టాస్క్ అయితే ఇస్తానండి. ఏంటి ఆ టాస్క్ అనంటే, మీరు యూట్యూబ్‌లో చూస్తున్నప్పుడు లైక్ ఇస్తారు గదండీ! లైక్ నంబర్ వస్తుంది గదా! దాని కింద కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి, అది నాకు యూట్యూబ్‌లో స్క్రీన్‌షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి. మీ పేరు, మీ డిస్ట్రిక్ట్ తోటి. ఏంటి అంటే కొంతమంది టైమ్ పాస్ క్వెరీస్ గూడా జేస్తున్నారండి. అసలేంటి బిజినెస్ చూడదాము అన్న టైమ్ పాస్. సో, అలాంటి వాళ్ళకి నేను హెల్ప్ అయితే చేయలేను. ఎవరైతే జెన్యూన్‌గా ఉంటారో వాళ్ళకి మాత్రమే. మీరు నాకు నమ్మకం అని ఎలా తెలియాలి అనంటే ఇదేనండి. యూట్యూబ్‌లో లైక్ చేసిన తర్వాత ఆ లైక్ నంబర్ వస్తుంది. దాన్ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి నాకు షేర్ చేయండి స్క్రీన్‌షాట్ తీసి. సో, మీరు సబ్స్క్రైబ్ జేసుకోండి. సబ్స్క్రైబ్ జేసుకున్న స్క్రీన్‌షాట్ గూడా నాకు చూపించండి. ఇంకా, ఇంకా జెన్యూన్‌గా అంటే మీరొక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ జేసుకోండి. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం రాదు అని అనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళ కొంతమందిని గూడా నేను క్రియేట్ జేసి జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళని గూడా నేను క్రియేట్ జేసి వాళ్ళకి గ్రూప్‌లో నేను ప్రతీది గూడా ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. టైం తీసుకొని ప్రతీది కొంచెం టైం పడుతుందండి. సో, అర్థం జేసుకోండి ప్రతి ఒక్కరు గూడా. మనకు సోషల్ మీడియాలో లైక్ ఎలా చెప్పాలండి? ఆహ్, తెలియని వాళ్ళకి కూడా నేను ప్రతీదీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏంటి అనేది. సో, ఈరోజు ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత చూసిన ప్రతి ఒక్కరు గూడా ఈరోజే స్టార్ట్ చేద్దాం అనేసి ఫోన్ కాల్స్ చేస్తారు. ఓకే. నో ప్రాబ్లమ్. బట్ రెస్పాన్స్ ఇవ్వకపోతే కొద్దిగా అర్థం చేసుకోండి. టైం పడుతుంది. ప్రతీది గూడా నేనే హ్యాండిల్ జేసుకోవాలి గాబట్టి ఏదైనా నిదానమే ప్రధానం. సో, వెయిటింగ్ జేస్తేనే విన్నింగ్ అనేది మన హ్యాండ్‌లో ఉంటుంది. నేను ప్రతీదీ క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డోంట్ వర్రీ అబౌట్ థట్. ఇంకా సోషల్ మీడియా గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే వాట్సాప్‌లో షేర్ జేయడము, గ్రూప్స్ క్రియేట్ జేయడం ఇలాంటి తెలియని వాళ్ళు ఉంటే గూడా నాకు మెసేజ్ జేయండి. ఎస్పెషల్‌గా మీ నేము, మీ డిస్ట్రిక్ట్. సో, ప్రతీది గూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే నేనిచ్చాను అనుకుంటున్నానండి. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీ లేదు అనుకుంటే వాట్సాప్‌లో మెసేజ్ అయితే చేయండి. సో, ప్రతి వర్క్ గూడా నేనే చూసుకోవాల్సొస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ వర్క్ అంతా గూడా వీడియోస్ ఎడిటింగ్, యూట్యూబ్‌లో నడపడం గానీ, ఈ ప్రొడక్ట్ తేవడం గానీ, ఇంకా ఈ బిజినెస్‌తో పాటు నాకు ఫస్ట్ బిజినెస్ ఉంది గదండీ! దాంతో గూడా కొద్దిగా వర్క్ బిజీలో ఉన్నాను. సో, ప్రతీది గూడా మీరు అర్థం జేసుకుంటారు అని అనుకుంటున్నాను. సో, అర్థం గాకపోతే మళ్ళీ కాంటాక్ట్ అవ్వండి. క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తాను. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్స్ అంటే ఇంట్రెస్టెడ్ వుమెన్స్ ఎవరైనా ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. నేను సపోర్ట్ ఇస్తాను. మీకు నేను సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఇవ్వగలుగుతాను. నాకు కూడా మీరు సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా ముందుకెళ్దాము. కమ్యూనిటీ అనేది బిల్డ్ చేసుకుందాము. కమ్యూనిటీ అంటున్నాను గదా! ఎందుకు అంటున్నానంటే కమ్యూనిటీలో ఒకరికి కష్టమొస్తే 10 మంది మనం సపోర్ట్‌గా ఉండాలండి. ఆ ఉద్దేశంతోనే అంటున్నాను ఈ కమ్యూనిటీ అనేది. సో, మన అందరం గూడా ఒకరికొకరం సపోర్ట్ చేసుకుందాము. ఈ సపోర్ట్‌తో మనం ముందుకెళ్దాము. సో, ఈ వీడియో మొత్తం చూసి అర్థం చేసుకొని ముందుకు నడుద్దామండి. ఇంకా ఏమైనా క్వెషన్స్ ఉంటే వాట్సాప్‌లో మెసేజ్ అయితే చేయండి. వాయిస్ మెసేజ్ గానీ, టైప్ మెసేజ్ గానీ నేను టైం చూసుకొని రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ప్రతీది గూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికే ట్రై చేస్తాను. ఇది జీరో ఇన్వెస్ట్‌మెంట్ అనేది కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెసే. కొద్దిగా వెయిటింగ్ తోటి ముందుకెళ్దాము. విన్నింగ్ చేద్దాము. సో, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.